హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఎగ్గు ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నానండి. బాయిల్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న, ఆయిల్లో ఎగ్స్ వేసుకుని పసుపు వేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఆవాలు సాయిపప్పు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాక ములక్కాడ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కొద్దిగా మగ్గినాక పసుపు కల్లుప్పు వేసుకున్నానండి. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసినాక అల్లం పేస్ట్ గురించి గుర్తొచ్చిందండి, మర్చిపోయాను. స్టార్టింగ్లో వేయాల్సింది. టమాటా ముక్కల తర్వాత వేసాను, ఏమనుకోమాకండి. కొద్దిగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారప్పొడి వేసుకున్నానండి. కొద్దిగా అటు ఇటు తిప్పినాక తర్వాత జీడిపప్పు పొడి వేసానండి. జీడిపప్పు తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు కొద్దిగానే లైట్గా తీసుకున్నాను. చింతపండు పిసికి వేసిన తర్వాత వాటర్ పోసానండి. వాటర్ పోసి కాసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకంతేనండి, కర్రీ అయిపోయినట్టే.